అసలు ఈ 'బిగ్ బాస్ 9' కంటెస్టెంట్స్ కళ్యాణ్ విన్నింగ్‌ని అస్సలు తీసుకోలేకపోతున్నారు. చాలా జెలసీగా ఫీల్ అయితున్నారు. ప్రతి షోలో అతన్ని తక్కువ చేసి మాట్లాడడము, పీఆర్ వల్లనే గెలిచాడు, పబ్లిక్ విన్నర్ కాదు అనడం, అతనికి విన్ అయిన హ్యాపీనెస్ కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇమాన్యుయల్ విన్ అవ్వాల్సింది. ఇమాన్యుయల్ ప్రతి గేమ్‌లో విన్ అయ్యాడు గదా! ప్రతి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు గదా! అని జెప్పేసి అంటున్నారు. ఇమాన్యుయల్ విన్ అయ్యాడు ఓకే. కానీ ఇది ఓన్లీ ఇప్పుడు ఒలింపిక్స్ ట్రోఫీ అయితే కాదు గదా! గేమ్స్ పరంగానే చూసి ట్రోఫీ ఇవ్వడానికి. ఇది 'బిగ్ బాస్' షో అన్నప్పుడు ప్రతీది పర్సనాలిటీ గూడా మ్యాటరే గదా! ఇక్కడ. ప్రతీదీ కన్సిడర్ చేస్తారు. ప్రతీదీ కన్సిడర్ జేసిన తర్వాతనే ట్రోఫీ ఇస్తారు. కళ్యాణ్ లాస్ట్ 2 వీక్స్ నామినేషన్స్‌లో లేకపోయినా విన్ అయ్యాడంటే ఎంతమంది పబ్లిక్ ఓట్స్ ఇస్తే అతను విన్ అయితాడు. స్టిల్ ఇప్పటికి 'బిగ్ బాస్' అయిపోయి 2 మంత్స్ అయితుంది. అయినా గాని కళ్యాణ్‌ని ఇంకా ఇష్టపడుతున్నారంటే అతను పబ్లిక్ విన్నర్ కాకుండా ఉంటాడా? అదే ఇమాన్యుయల్ విన్నరు అని అంటున్నారు. ఇమాన్యుయల్ విన్నర్ అయితే మరి పబ్లిక్‌లో అంత టాక్ ఎందుకు లేదు? పబ్లిక్ అంత ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? ఎందుకంటే కన్నింగ్ అతనికి కొంచెం నామినేషన్స్‌లో రావడానికి భయము. ఒక ఫ్రెండ్ గురించి వెనకాల బ్యాక్ బిచ్చింగ్ మాట్లాడము. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అతను విన్ అవ్వలేకపోయాడు. అతని పర్సనాలిటీ ఏంటి 'బిగ్ బాస్' షో అన్నప్పుడు పర్సనాలిటీ ఏంటి అనేది వాస్తవం రియాలిటీ ఏంటనేది చూపిస్తది. సో, అది అన్నిట్లలో పర్ఫెక్ట్‌గా ఉన్నది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ విన్ అయ్యాడు. కళ్యాణ్ ఆడియన్స్ మనసుని గెలుచుకున్నాడనమాట. అందుకే విన్ అయ్యాడు. అంతేగాని ఇమాన్యుయల్ ఓన్లీ గేమ్స్ ఆడాడు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు అంతే కానీ పబ్లిక్‌లో అంత కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఇమాన్యుయల్ విన్ అవ్వలేదు. కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరూ ఆడియన్స్‌ని చాలా గెలుచుకున్నారు కాబట్టి దాదాపు ఆడియన్స్ దృష్టిలో వీళ్ళిద్దరూ విన్నర్సే. అలాగే కళ్యాణ్ వచ్చేసి ఎందుకంత 1 స్టెప్ తనుజ కంటే ముందంటే అతన్ని 3 వీక్స్ దాదాపు 3 వీక్స్ అసలకి గేమ్ అంటే ఏంటనేది అర్థం అవ్వలేదు. ఆ తర్వాత తనుజ తనని పుషప్ చేసిందనమాట. ఇది గేమ్ అంటే ఇది అని చెప్పేసి చెప్పినప్పుడు అతను ఆ 23 ఇయర్స్‌లో కరెక్ట్‌గా తన గేమ్ ఏంటి అనేది అర్థం చేసుకొని చాలా నీట్‌గా, కామ్‌గా ఆడుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా ఎవరి గురించి కూడా బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు. అలాగే తను సెల్ఫిష్‌గా ఆలోచించుకోలేదు. అలాగే ఇంకొకటేంటంటే ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడు తనని చాలా నెగెటివ్ జేసినారు. చాలా మాటలన్నారు. అయినప్పటికీ తను ఎక్కడ గూడా లో అవ్వకుండా తన గేమ్ ఏంటో తను ఆడుకుంటూ పోయాడు. కానీ ఎక్కడ గూడా తను డల్ అవ్వలేదు. ఎక్కడ డల్ అవ్వి బ్యాక్ స్టెప్ ఎయ్యలేదు తప్ప బ్యాక్ స్టెప్ అస్సలు వేయలేదు. తన గేమ్ పైన ఫోకస్ అనేది కొంచెం గూడా తగ్గించలేదు. అతన్ని కొన్ని నిందలేసినప్పటికీ గూడా తనని సెపరేట్ చేసినా, తనని ఒంటరి చేసినా గానీ అదంతా తనలో దాచుకున్నాడు తప్ప ఎవరి గురించి కూడా మళ్ళీ బ్యాడ్‌గా మాట్లాడలేదు. ఎవరి గురించి కూడా బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు. అలాగే తన గేమ్ ఏంటో తన గేమ్ వరకే మంచిగా ఆడుకుంటూ వచ్చాడు. మంచితనంలో ఉన్నాడు. ఎవరి ఫ్రెండ్స్‌కి బాధలైతే తోడున్నాడు. ప్రతి దాంట్లో ఉన్నాడు. అంతేగాని ఎవరికి తన స్వార్థం తను చూసుకోలేదు. పైగా ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడు చాలా ఎన్ని అన్నప్పటికీ తను లో అవ్వకుండా తన ఫోకస్ అంతా గేమ్ పైన పెట్టాడు తప్ప ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు గదా! వెనక్కి చూసుకోలేదు. దానికి ఏదన్నా స్టాండ్ ఎవరైనా అన్నా కానీ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకున్నాడు. ఎక్కడ మాట్లాడాలో అట్లా మాట్లాడాడు. ఇప్పుడు డెమాన్ పవన్ ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడు చాలా అన్నారు. కానీ డెమాన్ పవన్ వాళ్ళ మాటలకి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం అటు ఇటు అయ్యాడు. కానీ కళ్యాణ్ అలా అవ్వకుండా తన గేమ్ పైన మాత్రమే ఫోకస్ పెట్టాడు. అదే డెమాన్ పవన్ అలా లేదు. డెమాన్ పవన్ వాళ్ళు ఏదన్నా చెప్తే అక్కడ ఇక్కడ ట్రిగ్గర్ అయ్యేవాడు. అవునా ఇది నిజం, అది నిజం, ఎక్కడ నేను ఏ వైపు ఉండాలన్నట్లుగా ట్రిగ్గర్ అయ్యాడు. కానీ కళ్యాణ్ అలా కాదు గదా! పైగా తనకి ఎక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా అక్కడ స్టాండ్ తీసుకున్నాడు. తన గురించి ఎక్కడ మాట్లాడుకోవాలో అక్కడ కరెక్ట్‌గా మాట్లాడుకొని తీరాడు. అలాగే ఇమాన్యుయల్ వచ్చేసి నామినేషన్స్ అప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడు. సో, భయపడే వాళ్ళకి ట్రోఫీ ఎలా ఇస్తారు? ఇవ్వరు గదా! ఇప్పుడు ట్రోఫీ ఇవ్వాలంటే ప్రతీదీ అన్నిట్లలో ధైర్యం ఉండాలి. గేమ్స్ ఆడాలి. ధైర్యంగా గూడా ఉండాలి. ఏదన్నా ఇప్పుడు ఫ్రెండ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడము, నామినేషన్స్ అంటే భయం, నేను నామినేషన్స్‌లో ఉండకూడదు అనుకోవడం, ఇలాంటి ఆలోచించిన వాళ్ళకి ఎలా ట్రోఫీ ఇస్తారు? అలాగే రీతు వచ్చేసి రీతు ఫ్రెండ్ అంటది గానీ
ఫ్రెండు అన్నప్పుడు ఫ్రెండ్ విన్ అయితే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈవిడేంటో నాకు అర్థం కాదు. ఫ్రెండు అంటది ఫ్రెండ్ తను విన్ అయితే హ్యాపీగా ఉండదంట. ఈవిడేం ఫ్రెండో ఆవిడకే తెలియాలి మరి.